Sam, everything will be all right. Please, Surya, please. Hereafter, నా కోసం నువ్వేం చేయొద్దు. అసలు నా గురించి ఆలోచించొద్దు. నువ్వు ఇలా కాఫీ మీద గుడ్ మార్నింగ్ అని రాసి అలా ఇలా అని రాస్తే నా మీద ఎఫెక్షన్ చూపిస్తుంటే నాకు నువ్వు కావాలనిపిస్తుంది. బట్ అది కుదరదు. నాకు ఏడుపు వస్తుంది సూర్య. I just can't handle this. శామ్, అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎంతో ధైర్యంగా ఉండే నువ్వు, ఎలాంటి ప్రాబ్లం అయినా ఫేస్ చేసే నువ్వు ఈ విషయంలో ఎలా? సూర్య, నో, అయిపోయింది. నేను అనుకున్నవి డ్రీమ్స్ గా మిగిలిపోతున్నాయి. నేను ఆశించినవి సముద్రంలో అలల్లా వెనక్కి వెళ్ళిపోతున్నాయి. వెనక్కి వెళ్ళిన అలలు కూడా మళ్ళీ ముందుకే వస్తాయి సార్. ఇంకా నువ్వేం మాట్లాడద్దు. నువ్వు మాట్లాడడం మొదలు పెడితే నేను కరిగిపోతాను. మళ్ళీ ఆశలు మొదలవుతాయి. వద్దు. మన స్నేహానికి, మన ప్రేమకి ముగింపు పలుకుతున్నాను. శామ్, ఏం మాట్లాడుతున్నాను? వెళ్ళిపో సూర్య. నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో, ప్లీజ్ వెళ్ళిపో. అది కాదు శామ్, నేను చెప్పేది విను. సారీ సూర్య. మాటలు కలిస్తే మనసు కదులుతుంది. మనసు కదిలితే ప్రేమ వెంట పడుతుంది. ప్రేమ వెంట పడితే వద్దు సూర్య, ప్లీజ్ వెళ్ళిపో. వెళ్ళు సూర్య, శామ్, ప్లీజ్ వెళ్ళు. సూర్య, ప్లీజ్. సూర్య, ఆర్ యు రెడీ? మేడం, నేను రెడీ. అక్కా, రెడీ అవ్వాల్సింది నువ్వు కాదు, సూర్య. సార్ ఆల్రెడీ రెడీ మేడం. ఏ సూర్య? సూర్య, రెడీనా? కమ్ లెట్స్ గో. ఎక్కడికి? నీతో చెప్పాల్సిన అవసరం లేదు. బాగా చెప్పారు మేడం. మా మధ్యలో మీరెందుకు మాట్లాడుతున్నారు మేడం? మరేంటి, లవర్స్ బయటికి వెళ్తుంటే ఎక్కడికైనా అడుగుతారేంటి? అలాంటివన్నీ చెప్పేస్తారా? ఇందులో సీక్రెట్ ఏముంది? సూర్యకి నాకు మ్యారేజ్ జరగబోతుంది కదా, ఆ మ్యారేజ్ కి వెడ్డింగ్ కార్డ్స్ డిజైన్ సెలెక్ట్ చేయడానికి వెళ్తున్నాం. సూర్య, కమ్ ఆన్. మన మ్యారేజ్ కి ఎంతో టైం లేదు, చాలా షార్ట్ టైం ఉంది. కార్డ్స్ ప్రింటింగ్ ఇవ్వాలి కదా. పద సూర్య.
ఏంటి సార్, ప్రియురాలు పిలిస్తే ఎవరైనా ఎగిరి గంతేసి పద పద అంటారు. అలాంటిది మీరేంటి సార్? పద సూర్య. నాకు హెడేక్గా ఉంది. హెడేక్గా ఉందా? సమంత ఫీల్ అవుతుందని రానంటున్నావా? ఏ సమంత, ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. ఏంటి? నువ్వెదురుగా ఉంటే సూర్య రాడు. మనసుని వదిలి మనిషిలా వెళ్తాడు. వాట్ డిడ్ యు సే? మేడం, సార్కి హెడేక్ టాబ్లెట్ వేస్తే క్షణంలో తలనొప్పి తగ్గిపోతుంది. ఎస్, గుడ్ ఐడియా. చెప్పాను కదా మేడం, ప్రేమ పరిశోధనలో నాకు వీర పనితనం ఉందని. అక్క, ముందు టాబ్లెట్ తీసుకురా. అవసరం లేదు. అయితే సార్కి తలనొప్పి లేదనుకుంటా. మేడం, సార్కి మీతో రావడం ఇష్టం లేకే ఇలా అంటున్నారు. ఏంటి సూర్య ఇది? నువ్వు రాకపోతే ఎలా? అసలేంటి నీ ప్రాబ్లం? ప్రాబ్లం ఏంటో నాకు అర్థమైంది. ఏంటి చంద్ర? అన్నయ్య మనసులో ఒకటి ఉంది. అదే ఏంటి? అన్నయ్యకి అస్సలు వెళ్ళాలని లేదు. నథింగ్ డూయింగ్. సూర్య నాతో వస్తున్నాడు. రాకపోతే గ్రాండ్ మా కిందకు వస్తుంది. తర్వాత మీ ఇష్టం. సముద్ర, ఏంటిది? వీళ్ళని ఇంట్లో వదిలి వెళ్ళటం మంచిది కాదు. అక్క, వాళ్ళని కూడా మనతో పాటు రమ్మని చెప్పు. పెళ్లికి వెళుతూ చంకలో పిల్లిని పెట్టుకుని వెళ్ళినట్టు మీ ఇద్దరి మధ్యలో వాళ్ళందరూ ఎందుకు మేడం? ఇక్కడే ఒక లాజిక్ ఉందక్క. ఏంటా లాజిక్? మనం బయటికి వెళ్ళగానే వీళ్ళంతా కలిసి ఆ సమంతని ఓదారుస్తున్నట్టు ఓదారుస్తూ నన్ను సూర్యని విడగొట్టి సమంతని సూర్యని కలపాలని ఆలోచన చేసి ప్లాన్తో స్కెచ్లు గీస్తారు. అవునా? త్వరగా వెళ్ళి వాళ్ళని తీసుకుని రా. ఓకే మేడం, ఇప్పుడే తీసుకుని వస్తా. కార్డ్స్ ప్రింట్ అయినంత మాత్రాన పెళ్ళైపోతుందా ఏంటి? మాట్లాడింది చాలు, పదండి. ఎక్కడికి? సామాన్య మేడం ఎక్కడికి వెళ్తే అక్కడికి. దాంతో మేమెందుకు? మాకేం పని పాటలేదే ఏంటి? పోలీసుల దగ్గర ఆర్గ్యుమెంట్స్ వద్దు. ఫాలో మీ. హలో సమంత, నువ్వు కూడా రా. నేను రాను. రానంటే కుదరదు, రావాలి. మేమెందుకు రావాలి అసలు? ఇక్కడ ఎలాంటి ప్లాన్స్ వేస్తారో తెలియదు కదా, అందుకు. ప్లాన్స్ ఏంటి? మాకంతా తెలుసు, రండి రండి. ఏం తెలుసు మీకు? చూడండి సార్, నేను ఇక్కడుంది సామాన్య గారికి సెక్యూరిటీగా మాత్రమే కాదు. మీరంతా ఏం చేస్తున్నారు, మీ మూమెంట్స్ ఏంటో, ఏం ప్లాన్లు వేస్తున్నారో అనే వివరాలన్నీ ఎప్పటికప్పుడు నా పై అధికారికి రిపోర్ట్ చేయాలి. సో మీరు మాతో రాక తప్పదు. కమ్ కమ్, మీరు కూడా. సూర్య, వాళ్ళందరినీ కూడా వచ్చేయమన్నాను. ఏమన్నా మాట్లాడు సూర్య. రండి రండి. అమ్మా అమ్మా, ఇంట్లో ఉండి మా మేడం మీద గూడుపుటని చేయాలనుకుంటున్నారా? చెప్తా. మేడం, చూసారా నా పనితనం? అందరినీ ఎలా లాక్కొచ్చానో? గుడ్. ఇన్నాళ్ళు వీళ్ళంతా కలిసి నన్ను ఆడించారు. ఇక నీ సహకారంతో వీళ్ళని నేను ఆడిస్తా. మేడం, వీళ్ళు సామాన్యులు కాదు. వీళ్ళంతా కలిసి ఏం చేయడానికైనా సమర్థులు. ముఖ్యంగా ఈ సమంత. మీరు నేను కాస్త ఏమరపాటుగా ఉంటే సూర్యని ఎగరేసుకుపోతుంది. అంత సీన్ లేదక్కడ. సూర్య నాతో ఎంత జాలీగా ఉంటాడో చూడు. కదా సూర్య? చూసావా అక్క, సూర్య ఎలా రియాక్ట్ అయ్యాడో? అవును మేడం, కానీ ఎక్కడో తంతుంది. నాకసలే ప్రేమ పరిశోధనలో వీర పనితనం ఉంది.
కానీ సర్ చేష్టల్లో ఏదో తేడా ఉంది మేడం. సర్లే గాని ముందు కారు ఎక్కు. మీరు కూడా ఎక్కండి. సూర్య పదా. హే సామ్, నువ్వు ఏడు మొహం పెట్టి చూసినంత మాత్రాన సూర్య నీవాడైపోడు. సూర్య తనతో నువ్వు మాట్లాడట్లేదని తెగ ఫీల్ అయిపోతుంది. చూస్తున్నావా? తనతో మాట్లాడకే. అసలు నువ్వు తన వైపు చూడొద్దు. అస్సలు తను ఇంకా నా వైపే చూస్తుందా? చూసి చూడనట్టు చూస్తుంది సూర్య. అయితే ఓకే. ఏంటి ఓకే? డైరెక్ట్ గా చూడటం లేదు కదా. యు ఆర్ రైట్ సామాన్య. డెవిల్ పక్కనుంటే ఎవరు చూసే సాహసం చేయరు. ఏంటి? నీకు అర్థం కాదులే. అర్థం అయ్యేటట్టు చెప్పొచ్చుగా. కొన్ని అర్థం కాకపోతేనే మంచిది. ఎందుకు? హార్ట్ బ్రేక్ అవుతుంది. ఎవరికి? నువ్వే చూస్తున్నావు కదా, ప్రత్యేకించి చెప్పాలా? ఐ అండర్స్టూడ్ సూర్య. ఓకే, కార్ మూవ్ చేయి. నీకు ఇలా అర్థమైందా? సూర్య, వాట్ ఇస్ దిస్? ఏమైందా? వంకాయ పులుసు. యూ సూర్య, ఈ షాప్ లో ఏసీ లేదు. కమ్, విల్ గో టు అనదర్ షాప్. హలో, ఇదే ఎక్కువ. వాట్? అంతే. లుక్, నా సేఫ్టీ కోసం నేను మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాను. సో వచ్చిన వాళ్ళు ఎక్స్ట్రా చేయకుండా నేను మా మ్యారేజ్ కి ఎంత గ్రాండ్ వెడ్డింగ్ కార్డ్ సెలెక్ట్ చేస్తానో చూస్తూ ఉండండి. ఏంటి, అర్థమైందా? ఏమీ లేని విస్తరి ఎగిరెగిరి పడుతుంది అని మా అమ్మ అంటూ ఉంటుందిలే. కానీ ఏం కావాలి మేడం? కార్డ్స్ చూపించు. ఏ కార్డ్స్ కావాలి మేడం? పోస్టల్ కార్డులా, బర్త్డే కార్డులా, డెత్ డే కార్డులా? షట్ అప్. హే, కార్డులు చూపించమంటే నాన్సెన్స్ వాగుడు వాగుతావేంటి? కార్డ్స్ చూపించమంటే ఇలానే అడుగుతాం. అదే పలానా కార్డు శాంపిల్ చూపించమన్నారు అనుకోండి, మీరు అడిగిన కార్డే చూపిస్తాం. ఐ వాంట్ వెడ్డింగ్ కార్డ్ శాంపిల్స్. లో క్లాస్ బడ్జెట్ కార్డ్సా, మిడిల్ క్లాస్ బడ్జెట్ కార్డ్సా, క్లాస్ బడ్జెట్ కార్డ్సా, హై క్లాస్ బడ్జెట్ కార్డ్సా? హే యూ, బ్రెయిన్ తినేస్తున్నావు. హై క్లాస్ కార్డ్స్ చూపించు. పెళ్ళెవరికి? ఈయనకు ఆమెకా? పెళ్ళి ఎవరికైతే నీకెందుకు? కార్డ్స్ చూపిస్తావా చూపించవా? అంత కోపం ఎందుకండి? రండి చూపిస్తాను. సూర్య రా.
సమంత, మా వెడ్డింగ్ కార్డ్ నువ్వు సెలెక్ట్ చేయి. సమంత, నిన్నే, నీతోనే చెప్తున్నా. హే సమంత, డోంట్ మూవ్ ఫ్రమ్ హియర్. సెలెక్ట్ ద కార్డ్. సో నైస్. సూర్య, ఇదెలా ఉంది? నచ్చలేదా? ఓకే. ఇదెలా ఉంది? ఇది కూడా నచ్చలేదా? సూర్య, నీకు నచ్చే కార్డ్ నేను తీసుకొస్తా. 1 సెకండ్. సూర్య, ఈ కార్డ్. మ్యామ్, ఏంటి? సార్ ఇక్కడ లేరు. వెర్ ఇస్ హి దెన్? అదిగో అక్కడ. ఏయ్, బుద్ధుందా నీకు అసలు? సూర్య తన దగ్గరకు వెళ్తుంటే నువ్వేం చేస్తున్నావు? మా పోలీసులు క్లైమాక్స్ లో గానీ కల్పించుకోరు. ఎన్ని సినిమాలు చూడలేదు మేడం. సూర్య, వాట్ ఇస్ దిస్? నేను కార్డ్ తీసుకొచ్చే లోపల నువ్వు ఇక్కడికి చేంజ్ చేస్తున్నావు. సూర్య, ఐఎమ్ ఆస్కింగ్ యూ ఓన్లీ. వాట్ ఇస్ దిస్? మేడం, నాకు డౌట్ ఉంది. ఏంటి? సార్ని మీరు సిన్సియర్ గానే లవ్ చేస్తున్నారా? లవ్ చేస్తున్నాను కాబట్టే కదా మ్యారేజ్ వరకు వచ్చింది. అయినా నీ కార్డ్ అవుట్ ఎందుకు వచ్చింది? మీరు సెలెక్ట్ చేసిన కార్డు బాగోలేదని, సార్ చేతిలో ఉన్న కార్డు సార్కి నచ్చిందని మీకు అర్థం కాలేదా? రియలీ? సూర్య, గ్రేట్ సెలెక్షన్. చాలా బాగుంది. ఐ లవ్ దిస్ కార్డ్. 1 మినిట్. షర్మిల, అర్థమైంది మేడం, నేను చూసుకుంటాలే, మీరు వెళ్ళండి. సమంత గారు, మీరు ఇలా రండి. హే, ఆ టైప్ ఆఫ్
కార్డ్ ఒకటి శాంపుల్ చేసి వెంటనే చూపించు. వెంటనేనా? అంటే సెకండ్లోనా, నిమిషంలోనా, అరగంటలోనా, గంటలోనా? హే మెంటల్, ఐ వాంట్ శాంపుల్ కార్డ్ విత్ ఇన్ 10 minutes. కుదరదండి, మినిమం ఒక రోజు పడుతుంది. ఎందుకు కుదరదు? కుదరదంటే కుదరదండి. అదే ఎందుకు కుదరదు? వి ఆర్ పేయింగ్ మనీ. మీరు ఎంత డబ్బు ఇచ్చినా ఇప్పటికిప్పుడు కుదరదు మేడం. కుదరాలి. అరే ఎన్నిసార్లు చెప్పాలి మేడం? కుదరదు.